హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వాటాలు సమమూల్యానికి అంటే ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్ అనేది చూసాము. ఇప్పుడు ప్రీమియంతో జారీ చేస్తే ఏ విధంగా అన్నది నేను చెప్తాను. మీకు ఎప్పుడూ కూడా ఆ 8 జర్నల్ ఎంట్రీస్ బాగా రావాలండి. బైహార్డ్ చేశారు లేదా ఫస్ట్ కంపెనీ అకౌంట్స్ 1 వీడియో చూసినట్లయితే ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నది మీకు తెలుస్తుంది. ఆ తెలిసిన తర్వాత 8 జర్నల్ ఎంట్రీస్ మీకు బాగా వచ్చినట్లయితే ఈ లెక్కలు చాలా ఈజీగా చేయొచ్చు. 10 మార్క్స్కి 6-7 మార్క్స్, మిగతా ఏం తప్పులు చేసినా జర్నల్ ఎంట్రీస్ రాస్తే మీకు 7-8 మార్క్స్ వరకు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ ఆనంద్ కంపెనీ ఇష్యూ 10,000 షేర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 12 రూపీస్ విత్ 2 రూపీస్ ప్రీమియం అన్నాడు. అంటే ఇక్కడ కంపెనీ మంచి కంపెనీ అయితే ఏమవుతుందంటే అండి, ప్రీమియం అంటే 10 రూపీస్ వాల్యూ షేర్ని ఎక్స్ట్రా 2 రూపీస్కి ఎక్కువ అమ్మడం జరుగుతుందన్నమాట. అంటే ఇదేంటి కంపెనీకి లాభం. దీన్ని ఏమంటాం మనం, కంపెనీ ఎక్కువ రేటుకి వాటాలు ఇష్యూ చేసినట్లయితే దాన్ని ఏమంటాం అంటే ప్రీమియం అంటాం అనమాట అండి. ఇక్కడ 2 అంశాలు ఉంటాయండి. ఒకటి షేర్స్ ఇష్యూడ్ విత్ ప్రీమియం, ఇష్యూ విత్ డిస్కౌంట్ ప్రీమియం 2 ఉంటాయండి. ఇక్కడ మనం ఏ విధంగా జ్ఞాపకం పెట్టుకోవాలంటే, డిస్కౌంట్లో డి ఉంది కాబట్టి డెబిట్ చేయాలనుకోండి, డిస్కౌంట్కి ఆపోజిట్ ప్రీమియం ప్రాఫిట్ కాబట్టి క్రెడిట్ చేయాలన్నమాట. అంచేత మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వాటాలు సమమూల్యానికి జారీ చేయడం, ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్, ఇష్యూ ఆఫ్ షేర్స్ విత్ డిస్కౌంట్, ఇష్యూ ఆఫ్ షేర్స్ విత్ ప్రీమియం. డిస్కౌంట్ ప్రీమియం పార్ అయితే మనకి మామూలుగా రాస్తాం, 8 జర్నల్ ఎంట్రీస్ రాస్తారు. డిస్కౌంట్ అయితేనేమో డిస్కౌంట్ డెబిట్ చేయాలి, ప్రీమియం అయితే ప్రీమియం క్రెడిట్ చేయాలి. ఆనంద్ కంపెనీ ఇష్యూ 10,000 షేర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 12 రూపీస్ విత్ 2 రూపీస్ ప్రీమియం. అప్లికేషన్ మనీ 2 రూపీస్. అంటే మీకు తెలుసు, క్యాష్ అకౌంట్ డెటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ 20,000. 10,000 షేర్స్ ఇంటూ 2, 20,000. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, దిస్ ఈజ్ ఆల్సో 20,000. మనకి ఇక్కడ ఎప్పుడు కూడా మారేది ఏంటంటే అండి, 3వ పద్దు అనమాట. షేర్స్ ఇష్యూడ్ విత్ ప్రీమియం అంటే థర్డ్ జర్నల్ ఎంట్రీలో షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ టు షేర్ ప్రీమియం క్రియేట్ చేస్తారు. అది డిస్కౌంట్ వచ్చినప్పుడు తర్వాత చెప్తాం. ఇదే పద్దులో డిస్కౌంట్ అంటే ఏం రాస్తారంటే, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తారు. డిస్కౌంట్ అయితే డెబిట్ చేయండి, షేర్ ప్రీమియం అయితే క్రియేట్ చేయండి. 3వ జర్నల్ ఎంట్రీ మాత్రమే మారుతుంది, గుర్తుపెట్టుకోండి. డిస్కౌంట్ అయితే డెబిట్, ప్రీమియం అయితే క్రియేట్. కాబట్టి మనకి జర్నల్ ఎంట్రీ ఏంటి, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్, షేర్ ప్రీమియం కూడా క్రియేట్ చేసేయండి. ఏమండి ఇలా రాసిన తర్వాత షేర్ అలాట్మెంట్ ఎంత, ఇక్కడ మనకి 5 రూపీస్ విత్ ప్రీమియం అన్నాడు కాబట్టి షేర్ అలాట్మెంట్ 5 into 10,000 50,000, 2 షేర్ ప్రీమియం 2 రూపీస్ కాబట్టి 10,000 into 2 30,000, రిమైనింగ్ 3 రూపీస్ క్యాపిటల్కి క్రియేట్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి 50,000 క్యాష్ అకౌంట్ డెటార్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ 50,000. ఫస్ట్ కాల్ మనీ ఎంత, 2 రూపీస్. క్యాష్ అకౌంట్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ బీయింగ్ ద ఫస్ట్ కాల్ మనీ రిసీవబుల్ 2 రూపీస్ కాబట్టి ఫస్ట్ కాల్ ఎంత 2 రూపీస్, ఫైనల్ కాల్ 3 రూపీస్. 2 రూపీస్ కాబట్టి 20,000 వేస్తారు. క్యాష్ అకౌంట్ డెటార్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 20,000 వేస్తారు అనమాట. ఫైనల్ కాల్ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 30,000, క్యాష్ అకౌంట్ డెటార్ టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ 30,000. మీకు ఇక్కడ మారేది ఏంటనమాట, 3వ జర్నల్ ఎంట్రీ మాత్రమే మారుతుంది. మీరు 3 లెక్కలు చేశారు కదా, ఫస్ట్ లెక్క నేను చెప్పాను, మిగతా 2 లెక్కలు చేయమన్నాను. కంపెనీ అకౌంట్స్ ఫస్ట్ వీడియోలో మీకు జర్నల్ ఎంట్రీస్ 8 జర్నల్ ఎంట్రీస్ ఎలాగ రాయాలో నేను చెప్పాను. ఇవన్నీ మీరు తెలుసుకున్నట్లయితే ఈ 3వ పద్దు ఒకటే మారుతుంది. 3వ పద్దు మార్చి మీరు రాసేయచ్చు అనమాట. ఇప్పుడు క్యాష్ అకౌంట్ చూసినట్లయితే అప్లికేషన్ క్యాష్ అకౌంట్, క్యాష్ అనేది అసెట్ కాబట్టి డెబిట్ వైపున రాసేయండి. అలాట్మెంటు అప్లికేషను, అలాట్మెంటు ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్. అప్లికేషన్ 20,000, అలాట్మెంట్ 50,000, క్యాష్ అకౌంట్ డెటార్ టు అలాట్మెంట్, ఫస్ట్ కాల్ 20, ఫైనల్ కాల్ 30, బై బ్యాలెన్స్ 1,20,000. క్యాపిటల్ క్రెడిట్ కాబట్టి క్రెడిట్ వైపున ఏం చేస్తారంటే బై 2 అని రాసాను ఇక్కడ. బై అప్లికేషన్ అకౌంట్ 20,000, బై అలాట్మెంట్ 30,000, బై ఫస్ట్ కాల్ అకౌంట్ 30,000, బై ఫైనల్ కాల్ 20,000. ఇక్కడ అలాట్మెంట్ ఎదురకుండా ఎంత ఉంది మనకి, ఇక్కడ 30,000 ఉంది కాబట్టి
క్యాపిటల్ అకౌంట్ వేస్తాం. ఇక్కడ క్యాపిటల్ అకౌంట్లో క్యాపిటల్ ఎదుర్కొంటే ఎంత ఉందండి, 30,000 ఉంది కాబట్టి బై అలాట్మెంట్ 30,000 వేయాలి. ఇక్కడ 50,000 వేయకూడదు. మనం ఏ అకౌంట్ అయితే వేస్తామో ఆ అకౌంట్ ఎదుర్కొండా ఉన్నటువంటి అమౌంట్ వేయాలి అని చేత 1 lakh వస్తుంది అనమాట. షేర్ ప్రీమియం అకౌంట్ వేసినప్పుడు ప్రీమియం క్రెడిట్ కాబట్టి, లేదా ఇక్కడ చూసినట్లయితే థర్డ్ జర్నల్ ఎంట్రీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఎట్ ఆర్ 2 షేర్ క్యాపిటల్ 2 షేర్ ప్రీమియం. షేర్ క్యాపిటల్ అకౌంట్లో బై షేర్ అలాట్మెంట్ 30,000 వేస్తారు. షేర్ ప్రీమియం అకౌంట్లో బై షేర్ అలాట్మెంట్ 20,000 వేస్తారు. బ్యాలెన్స్ 20,000 అనమాట అండి. వేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే మనకి లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. క్యాష్ అకౌంట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, క్యాష్ అకౌంట్ 1,20,000 వేస్తారు. క్యాపిటల్ అకౌంట్ 1 lakh వచ్చింది. ప్రీమియం 20,000. ప్రీమియం ప్రాఫిట్ కాబట్టి క్రెడిట్ వైపు వేస్తాం. ఇవన్నీ ఇలాగా అండర్లైన్ చేసేయండి. అండర్లైన్ చేయడం కుదరదు కాబట్టి ఇక్కడ మన కంప్యూటర్లో నేను ఎల్లో కలర్లో ఇచ్చేసాను, హైలైట్ చేశాను. ఇవి కూడకూడదండి. ఈ 1 lakh 20,000. ఆథరైజ్ క్యాపిటల్ 1 lakh, ఇష్యూడ్ క్యాపిటల్ 1 lakh, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ 1 lakh, కాల్డ్ అప్ క్యాపిటల్ 1 lakh, పెయిడ్ అప్ క్యాపిటల్ 1 lakh, షేర్ ప్రీమియం 20,000. టోటల్ 120, ఇది 120. దిస్ ఈజ్ బ్యాలెన్స్ షీట్. ఈ విధంగా చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేయండి. ఇంకో 2 లెక్కలు కూడా నేను చెప్తాను. ఫస్ట్ లెక్క ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ పార్ సమమూల్యానికి జారీ చేయడం చెప్పుకున్నాం. సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ మీరు చేస్తారు. ఫోర్త్ వన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ విత్ ప్రీమియం నేను చెప్పడం జరిగింది. ఫోర్త్ ఏ విధంగా అయితే చేశారు ఫోర్త్ వన్, ఫిఫ్త్ సిక్స్త్ కూడా అదే విధంగా చేస్తారు. శ్రీధర్ లిమిటెడ్ ఇష్యూడ్ 20,000 షేర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 12 rupees per share విత్ ప్రీమియం ఆఫ్ 2 rupees. ఇది 2 rupees ప్రీమియం అండి. అప్లికేషన్ మనీ 3 rupees, అలాట్మెంట్ మనీ 4 rupees, ఫస్ట్ కాల్ 250 అండ్ ఫైనల్ కాల్ 250. 4 parts చేశారు ఇక్కడ. ఫస్ట్ షేర్ అప్లికేషన్ అకౌంట్, క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ 60,000 వేస్తారు. ఏం చేద్దంటే 20 into 3 కదా, 60,000. అప్లికేషన్ మనీ అకౌంట్ ఎట్ ఆర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 60,000. ఫస్ట్ 2 పదులు 60,000 వేస్తారు. అలాట్మెంట్ మనీ 4 rupees విత్ ప్రీమియం అన్నాడు కాబట్టి అలాట్మెంట్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాపిటల్ అకౌంట్ టు ప్రీమియం అకౌంట్. ప్రీమియం ఇచ్చాడు కదా. ఫోర్త్ వన్లో ఏ విధంగా అయితే చెప్పానో అదే జర్నల్ ఎంట్రీస్ రాస్తారనమాట. అలాట్మెంట్ అకౌంట్ ఎట్ ఆర్ ఫార్ 80,000, టు షేర్ క్యాపిటల్ 40,000, టు షేర్ ప్రీమియం 40,000 వేస్తారనమాట. మిగతా ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్ ఆల్రెడీ మీకు తెలుసు, రాసేయగలరు. ఫస్ట్ కాల్ క్యాపిటల్ 50,000 వేస్తారు. క్యాష్ ఫస్ట్ కాల్ 50,000. ఫైనల్ కాల్ క్యాపిటల్ 50,000, క్యాష్ ఫైనల్ కాల్ 50,000. ఇప్పుడు క్యాష్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు అప్లికేషన్ మనీ 60,000, టు అలాట్మెంట్ మనీ 80,000, టు ఫస్ట్ కాల్ 50,000, టు ఫైనల్ కాల్ 50,000. ఇదో 50 1 lakh అండి. ఇదో 60 1,60,000 80 2,40,000 వస్తుంది క్యాష్ అకౌంట్. అలా క్యాపిటల్ అకౌంట్లో బై అప్లికేషన్ అకౌంట్ 60,000, అలాట్మెంట్ 40,000 వేయాలి. 40,000, ఫస్ట్ కాల్ 50, ఫైనల్ కాల్ 50, 2 lakhs వస్తుంది. ప్రీమియం అకౌంట్ వేస్తారు. ప్రీమియం క్రెడిట్ కాబట్టి క్రెడిట్ వైపున బై అలాట్మెంట్ 40,000 వేస్తారు. బ్యాలెన్స్ షీట్లో క్యాష్ అకౌంట్ 2,40,000, లయబిలిటీ సైడ్ క్యాపిటల్ 2 lakhs, ప్రీమియం 40,000, 2,40,000 వేస్తారు. ఈ లెక్క ఈ విధంగా చేయండి. శ్రీకాంత్ లిమిటెడ్ కంపెనీ ఇష్యూడ్ 1 lakh shares at the rate of 12 rupees with 2 rupees premium. The share value is payable as follows. Application money 2 rupees, allotment money 5 rupees with premium. First call 2 rupees and final call 3 rupees. First journal entry ఏం రాస్తారు, క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు అప్లికేషన్ అకౌంట్ 2 lakhs. అప్లికేషన్ మనీ అకౌంట్ ఎట్ ఆర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 2 lakhs. అలాట్మెంట్ మనీ అకౌంట్ ఎట్ ఆర్ టు షేర్ క్యాపిటల్ టు షేర్ ప్రీమియం. అలాట్మెంట్ మనీ అకౌంట్ 5 lakhs, టు షేర్ క్యాపిటల్ 3 lakhs, టు ప్రీమియం 2 lakhs. 2 rupees కాబట్టి 2 lakhs వేస్తారు. బ్యాలెన్స్ 3 lakhs క్యాపిటల్ వేస్తారు. ఫస్ట్ కాల్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఫైనల్ కాల్ అకౌంట్ 2 lakhs. క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఫస్ట్ కాల్ 2 lakhs. ఫైనల్ కాల్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాపిటల్ 3 lakhs. క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఫైనల్ కాల్ 3 lakhs వేస్తారు. ఈ విధంగా చూసి ముందు లెక్కలో ఏ విధంగా అయితే వేసామో క్యాష్ అకౌంటు, క్యాపిటల్ అకౌంటు, ప్రీమియం అకౌంటు, బ్యాలెన్స్ షీట్ వేయండి. 12 lakhs వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.